ఏ ఓటమిని కూడా నువ్వు ఓటమిగా ఎంచొద్దు. ఎందుకంటే మన యొక్క ప్రతి ఓటమి ఈ లోకంలో అది ఓటమి, అవమానము అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దానిని దేవుని దగ్గరికి తీసుకొస్తామో దేవుడు ఆ ఓటమిని ఒక నూతనమైన గెలుపులోనికి దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క ప్రతి ఒక్క అంతమును దేవుడు ఒక నూతనమైన ప్రారంభముగా మార్చే దేవుడై ఉన్నాడు. వి థింక్ ఇట్స్ ఓవర్, దిస్ ఇస్ ద ఎండ్, దిస్ ఇస్ ఓవర్. అయితే ఎప్పుడైతే ప్రభువా నా జీవితం అయిపోయిందయ్యా, ఇంకా నాకు నువ్వు తప్ప మరొక దిక్కే లేదయ్యా అని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని మరొక ఛాన్స్ అడగడం మొదలు పెడతామో అప్పుడు ఏదైతే అయిపోయింది అని అనుకుంటామో దాని నుంచి దేవుడు నో దిస్ ఇస్ నాట్ ఓవర్, ఐఎమ్ గోయింగ్ టు టర్న్ దిస్ ఇంటూ అ న్యూ బిగినింగ్. నీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ నేను ఓపెన్ చేస్తాను అని చెప్పి మరి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడద్దు. నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పొరపాటు చేసినప్పటికీ కూడా దాన్ని బట్టి నువ్వు ఎంత మాత్రం చింతపడదు. ఎందుకంటే నేను నీకున్నాను. నీ ప్రతి ఒక్క పాపమును కూడా నేను హిమమోలే తెల్లగా చేసే దేవుడినై ఉన్నాను.